వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే త్రిబాణధారి బార్బరిక్ మూవీ. టాలీవుడ్లో ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నా వాటిల్లో కొత్త మాత్రమే రిలీజ్కి ముందు అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. అలా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్, వశిష్ఠ, ఎన్ సిన్హా, ఉదయ్ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచి రాయ్, మేఘన కీలక పాత్రలు నటించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యులాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు ఆగస్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ఏందో చూద్దాం. కథ ఏంటంటే ఆగస్టు 15న ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ సత్యరాజ్ మనవరాలు నిధి మేఘన కనిపించడం లేదంటూ పోలీసులకు ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర అలియాస్ సత్యం రాజేష్ డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్ అలియాస్ వశిష్ఠ సింహ విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం 30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు లేడీ డాన్ వాళ్ళకి పద్మ అలియాస్ ఉదయ్ భాను మేనల్లుడు క్రాంతి కిరణ్తో కలిసి ఇష్టం లేకపోయినా కొన్ని అసాంఘిక పనులు చేస్తుంటాడు. దేవికి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్ మొదలు దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పోగొట్టుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవిపై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి, నిధి మిస్సింగ్కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు నిధిని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే అసలు మూవీ టైటిల్లోనే చూసి ఏదేదో మైథాలజికల్ ఫిల్మ్ అనుకుంటారు, కానీ ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దానికి కాస్త మైథాలజికల్ టచ్ ఇచ్చి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయంలో ఆయన కాస్త సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కథ రొటీనే అయినా కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ఒకేసారి 2 డిఫరెంట్ కథలను చెబుతూ చివరిలో ఆ రెండిటికి మధ్య ఉన్న సంబంధం రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ 2 ఎపిసోడ్స్కి మధ్య లింక్ ఉంటుందని ఊహించిన ఆ లింక్ని ఎలా చూస్తాడనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించాడు. మహాభారతంలో ఘటోత్కచుని కొడుకు బార్బరీకుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలడు. ఆయన దగ్గర ఉండే 3 బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తాత మనవరాలు స్టోరీని పాటలోనే ఎమోషనల్గా చూపించారు. అదే సమయంలో మరో ఎపిసోడ్లో సత్యతో రామ్ లవ్ స్టోరీ, వాల్మీకి పద్మ నేపథ్యం, డాస్ డ్రగ్స్ దందా ఇవన్నీ చూపిస్తూ కథనంపై ఆసక్తిని పెంచాడు. నిధికి ఏమైంది, ఎవరు కిడ్నాప్ చేశారు, అమ్మాయి ప్రాణాలతో ఉందా, రాముకి 30 లక్షలు దొరుకుతాయా, రామ్ స్నేహితుడు అప్పు నుంచి బయటపడతాడా అంటూ ఇలా చాలా లేయర్లతో కథనం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్కు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ డ్రామా. తన మనవరాలు మరణానికి తాత చేసే న్యాయం ఏంటి అన్నది ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్లో మరి వచ్చే ట్విస్టులు బాగుంటాయి. పరిస్థితుల వల్ల మనుషులు ఎలా మారిపోతారు అన్నది ఇందులో గొప్పగా చూపించాడు. రాముడి వేషంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు మంచి సందేశం కూడా ఇచ్చారనమాట. అసలు ఎవరెవరు ఎలా చేశారంటే సైకాట్రిస్ట్ శ్యామ్ పాత్రకి సత్యరాజ్ న్యాయం చేశాడు. ఇక ఈ మూవీలో వశిష్ఠ పాత్ర అందరినీ మస్మరైజ్ చేస్తుంది. రకరకాల వేరియంట్స్తో వశిష్ఠ మరోసారి అందరినీ మెప్పించేస్తారు. కొత్త కుర్రాడు క్రాంతి కిరణ్ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఉదయ్ భానుకి చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్ర పడినట్టు అనిపించింది. అయితే
ఆమె పాత్ర నుండి మాత్రం కాస్త తక్కువే. సత్యరాజ్, సాంచి రాయ్, మేఘనా, కార్తికేయ పాత్రలు ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక కామెడీ కోసం తీసుకున్న వీటికి గణేష్, మొట్ట, రాజేంద్రన్ క్యారెక్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. ఇన్ఫ్యూజర్ బ్యాండ్ ఇచ్చిన నేపథ్యం సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన స్క్రీన్ ప్లేతో సినిమా స్థాయిని చూపించేశారు. పాటలు పర్వాలేదు. కుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు చాలా చోట్ల హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. తొలి సినిమానే అయినా సెల్యులాయిడ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఇదండి ఈరోజు మీ అందరి కోసం నేను ఇచ్చినటువంటి బార్బరిక్ మూవీ రివ్యూ. తప్పకుండా చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ మైథాలజికల్తో సంబంధించింది ఉందంట. సో నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా